మేడం, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో పాలిటిక్స్ ఇప్పుడు అన్ని హాట్ గా జరుగుతున్నాయి. కానీ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకని మేడం ఆపడానికి, అంటే పర్యటన మొత్తం రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వస్తే ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ఓన్ చేసుకుంటారు, అఖండమైన మెజారిటీ ఉమ్మడి అభ్యర్థులకు ఇస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావించాడు కాబట్టి క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారిని జనాల్లోకి రానివ్వకుండా చేయాలి అనేది ప్రథమంగా అతను పట్టిన కక్ష అయితే. రెండోది, హెలికాప్టర్ ద్వారా అయితే యాజ్ పర్ షెడ్యూల్ జనసేన పార్టీ అధ్యక్షుల వారి పర్యటనలు ఖరారు చేసుకున్నది. ప్రతిరోజు 3 నియోజకవర్గాల పర్యటన చేయాలి ఒక జిల్లాకు వచ్చి అని చెప్పేసి అనుకున్నారు. సహజంగా అది ఓన్లీ హెలికాప్టర్ ద్వారా ప్రయాణం జరిగితేనే జన రద్దీ అనేది తక్కువగా ఉండి అనుకున్న టైంకి ఆ సభలకు రీచ్ అవ్వగలిగే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఉండిద్ది. అట్లా ఓకే. చవ్వలేని పరిస్థితుల్లో దారి పొడుగుతా పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూసే వీర మహిళలు, జన సైనికులు, అభిమానుల సందోహాన్ని తట్టుకొని సభకి వెళ్ళడం అంటే రోజుకు ఒక సభ, అది కూడా టైం దాటిపోయిన తర్వాత ఎప్పుడు చేరే సందర్భాలు మనం ఎన్నో చూసాం ఇప్పుడు చాలా కోకొల్లలుగా. చూస్తున్నాం. అవును. అలాంటి పరిస్థితిని పవన్ కళ్యాణ్ గారికి క్రియేట్ చేసి ఆయన అనుకున్న షెడ్యూల్ ప్రకారం ప్రతిరోజు 3 నియోజకవర్గాల పర్యటన అనేది హెలికాప్టర్ ద్వారా జరగనీయకుండా ఆపాలి అని ఒకటైతే, అవును. ఇంకొకటి ఆల్రెడీ ఎలక్షన్ హీట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఎన్నికల విధుల మీద నిమగ్నమై ఉండిద్ది. అప్పుడు అవును. ఆయనకి ఇచ్చే సెక్యూరిటీని తగ్గించి ఆయనకి లైఫ్ థ్రెట్ అనేది ఆ సంభవించేలాగా చెయ్యాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి, ఎలాగో ఆయన ఎలాంటి పాలిటిక్స్ చేస్తారో మనందరికీ తెలిసిందే కాబట్టి అందులో భాగంగా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయాలి అనే ఉద్దేశంతో కూడా ఇలా జరిగింది అని చెప్పేసి మేము భావిస్తున్నాం. డెఫినెట్ గా ఈ 3 కారణాలతోటి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకుండా ఇలా చేశారని చెప్పేసి ముమ్మాటికి మేము భావిస్తున్నాము. ఇదే జరిగింది అని కూడా మేము అనుకుంటున్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు దీనివల్ల ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా మేడం, పవన్ కళ్యాణ్ గారికి కానీ జనసేన పార్టీకి కానీ? అణచివేత ఎంత ఎక్కువైతే తిరుగుబాటు అంత ఎక్కువ ఉందన్న విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదు కాదు. చరిత్ర చెప్పిన సత్యాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలాగా వ్యవహరిస్తే ప్రజా తిరుగుబాటు అనేది కనుక ఇలా ప్రజల్లో వచ్చింది అంటే మాత్రం ఇట్లాంటి ఎంతరో నియంతలు ఈ మట్టిలో కలిసిన విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అతను మారకపోతే ప్రజలు అతన్ని మార్చడానికి సిద్ధంగా ఉంటారన్న విషయం మాత్రం గమనించుకోవాలి. అంటే అటు టీడీపీ సంబంధించి చంద్రబాబు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, రెగ్యులర్ గా డైలీ రోజుకొక బహిరంగ సభ కానీ ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే ఎందుకని మేడం పర్టికులర్ గా టార్గెట్ చేశారు? చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎవరిని అడగలేదు అసలు. ఆయన ఎవరిని కనీసం ఆపడానికి కూడా ప్రయత్నించలేదు. ఆయన ప్రధానంగా రాజకీయ శత్రువుగా భావిస్తోంది పవన్ కళ్యాణ్ గారినేనండి. జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా నన్ను అధికారంలో నుంచి దించగలిగే వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. పవన్ ఉమ్. కళ్యాణ్ గారు లేకపోతే టీడీపీ కూడా నన్ను ఏమీ చెయ్యలేదు. ఎంత సీనియర్ పార్టీ అయినా, ఎంత క్యాడర్ అన్నా నన్ను ఏమీ చెయ్యలేరు. నేను ప్రజల్ని ఎలాగైనా మోసం చేయొచ్చు, ఎలాగైనా మభ్య పెట్టొచ్చు కేవలం టీడీపీ గనక ఉంటే. కాబట్టి వాళ్ళు నా ప్రత్యర్థులు కాదు, నాకు ప్రధానంగా రాజకీయ శత్రువు పవన్ కళ్యాణ్ గారే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ గారిని ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నాడు. ఓకే మేడం. అంటే ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు తూర్పు గోదావరికి, పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి ఆయన ఎక్కువ మీటింగ్స్ పెట్టుకున్నారు. ఎందుకని మేడం, అంటే ఎక్కువగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందంటారు? అంటే ఇప్పుడు అక్కడ ఫస్ట్ మనం అభ్యర్థుల బలం ఎక్కడుందో అక్కడే అభ్యర్థుల ప్రకటన అనేది మొదటగా జరగాలి. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అభ్యర్థులు ఖరారు ఫస్ట్ లిస్ట్ కనుక ఫైనల్ అయితే దాన్ని బట్టే తర్వాత లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉండొచ్చు. కాబట్టి గోదావరి జిల్లాలో జనసేన అనేది చాలా బలంగా ఉందన్న విషయం మీకు తెలిసిందే, మాకు తెలిసిందే, జగమెరిగిన అవును. సత్యం. అందులో భాగంగానే మొదట అక్కడ ఆయన పోటీ చేసే నియోజకవర్గాల్లోనూ అలాగే గోదావరి జిల్లాలో అభ్యర్థులను కూడా మొదటగా ఖరారు చేస్తే తర్వాత లిస్టులు అనేవి రెడీ చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది. కాబట్టి ఫస్ట్ అక్కడ ప్రకటించాలని చెప్పేసి అక్కడ మీటింగ్లు ఏర్పాటు చేసి అక్కడ అభ్యర్థులను మొదటి లిస్ట్ లో ప్రకటించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు భావించారు. అంటే అక్కడ ఇప్పుడు ఏదైతే షెడ్యూల్ చేసుకున్నారో భీమవరం కావచ్చు, భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని అయితే బలంగా వినపడుతుంది. అలాగే మిగతా అమలాపురం కావచ్చు, అంటే ఆ నియోజకవర్గాల్లో ఇప్పుడు ఇప్పుడు ఆయన పర్యటిస్తే కనుక అక్కడ ఏమైనా ప్రకటించి, అంటే వాళ్ళకి ఏమైనా ముందుగానే పిలిచి చెప్పే అవకాశం ఉన్నట్టుందని మేడం అనుకుంటున్నారు చాలా మంది. 100% అండి. ముందుగా పిలిచి చెప్పడమే కాదు, నియోజకవర్గాల్లో ఏవి టీడీపీకి మన నుంచి షేర్ చేసుకుంటుంది, ఏది జనసేనకు మనం తీసుకుంటున్నాము, ఎక్కడ ఎవరు ఎలా కలిసి పని చేయాలి అనేది క్లియర్ గా అక్కడ స్థానికంగా ఉన్న నాయకత్వంతో క్యాడర్ తోటి కలిసి మాట్లాడాలి. తర్వాత అభ్యర్థుల ప్రకటన కూడా క్యాడర్ ముందు ప్రకటించి తర్వాత లిస్ట్ అనేది బహిరంగ ప్రకటించాలని చెప్పేసి అనుకున్న విషయం అండి.